నమస్కారం. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. ఏ బంధమైనా బలంగా ఉండాలన్నా, బాగుండాలన్నా ముందుగా పలకరింపు ఉండాలి. చెప్పిన మాట వింటే ఎవ్వరూ చెడిపోరు. చెప్పుడు మాటలు వింటేనే ఎవరైనా చెడిపోతారు. వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి. బయటకు కనిపించే ప్రతి చిరునవ్వు వెనుక ఎవరికీ కనిపించని ఎంతో బాధ దాగి ఉంటుంది. మూర్ఖులు ఎప్పుడూ ఇతరులను నిందిస్తూ కాలాన్ని వృధా చేసుకుంటారు. చీకటి పడుతోందని సూర్యుడు, తెల్లవారుతోందని చంద్రుడు భయపడితే లోకానికి వెలుగుండదు. అలాగే అపజయానికి భయపడితే విజయాన్ని అందుకోలేము. నోటికి అదుపు, ఇంటికి పొదుపు చాలా అవసరం. రాత రాసి ఉండాలి, గీత గీసి ఉండాలి అంటే కుదరదు. కష్టపడితేనే ఏదైనా వస్తుంది. అది ఆస్తి అయినా సరే, నువ్వు అనుకున్న లక్ష్యమైనా సరే, ఏ పనైనా సరే. ఈరోజు మంచిది కాదని తలచి రేపు చేద్దామని అనుకోకు. రోజులో మంచిని చూడటం కాదు, లక్ష్య సాధనలో మంచి కనపడితే చాలు. ఆ పనిని వెంటనే ప్రారంభించు. మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే. డోసు ఎక్కువైతే ప్రమాదం. కడుపు కాలిన వాడిని అడుగు, మెతుకు విలువ చెబుతాడు. కష్టాలు పడిన వాడిని అడుగు, బతుకు విలువ చెప్తాడు. సంతోషం అనేది 10,000 ఖర్చు పెట్టి 10 ఊళ్ళు తిరిగితే రాదు. మన అనుకునే వారితో 10 నిమిషాలు ప్రేమగా మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది. వినడంలో మనిషి తొందరపడాలి, కానీ మాట్లాడడంలో మాత్రం తొందరపడకూడదు. జీవితంలో కష్టాలు అనేవి సహజం. ఆ కష్టాలనే సంతోషాలుగా మలుచుకొని జీవితాన్ని రంగులమయం చేసుకోవాలి. నీ ఆలోచనలే నిన్ను బలవంతుడిగా మారుస్తాయి. అందుకే ఆలోచనలు ఎప్పుడూ దృఢంగా ఉండాలి. నువ్వు మొదలు పెట్టాలంటే గొప్పవాడివి అవ్వక్కర్లేదు, కానీ గొప్పవాడివి అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మొదలు పెట్టాలి. మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వడం లేదు అనటం తప్పు. మర్యాద లేని చోటికి వెళ్ళటం మనం చేసిన తప్పు. దుఃఖాన్ని మర్చిపోవాలంటే తీరిక లేని విధంగా ఏదో పనిలో పడిపోవాలి. ఎదుగుతున్న వాడికి చెయ్యి అందించు. అప్పుడే నీ ఎదుగుదలకి ఇంకొకడు సహాయం చేస్తాడు. ఈనాటి జనాలు అర్థం చేసుకోవడంలో వెనుకుంటారు, అపార్థం చేసుకోవడంలో ముందుంటారు. దీపం తను కాలుతూ కూడా ఇతరులకు వెలుగునిస్తుంది. అలాగే కొందరి మనసులో ఎంత బాధ ఉన్నా ఇతరులకు సంతోషాన్ని పంచుతారు. కోపంతో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే ఆ బంధం బలపడుతుంది. మంచి వ్యక్తిగా ఉండండి, కానీ దానిని నిరూపించుకోవటానికి సమయాన్ని వృధా చేయకండి. మనం బతికి ఉండగా మన తల్లిదండ్రులు వీధుల పాలు అయితే మనం బ్రతికి ఉన్నా చచ్చిపోయినట్టే. ఆకలి గొప్పదా, ఆలోచన గొప్పదా అంటే ఆకలి అవసరాన్ని చూపిస్తుంది, ఆలోచన బతకడం నేర్పిస్తుంది. ఒకరి మీద పగ పెంచుకొని వాళ్ళ వెనకాల మనం వెళితే వాళ్ళతో పాటు మనం కూడా పాడైపోతాం. మన జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని, ఆనందంగా గడపాల్సిన సమయాన్ని కోల్పోతాం. మన జీవితంలో మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు వస్తారు, వెళ్తారు. కొంతమంది కావాలని ఇబ్బంది పెడతారు, కొంతమంది వాళ్ళు తెలియక చేసిన పొరపాట్ల వల్ల మనం ఇబ్బంది పడతాం. ఆ సమయంలో కోపం రావచ్చు, పగ తీర్చుకోవాలి అనిపించవచ్చు. అసలైన పగ తీర్చుకోవటం అంటే మనం వాళ్ళలా మారకుండా మనలా ఉండటమే. మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళ అంతిమ లక్ష్యం ఏమిటో తెలుసా? మనం ఇబ్బంది పడటం. మనం రోజు వాళ్ళు చేసిన పనిని తలుచుకుంటూ బాధపడుతూ ఉండడం. కానీ మనం అలా ఉండకుండా మీ పని మీరు చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళడమే. అదే అసలైన పగ తీర్చుకోవటం. వాళ్ళు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నా మీరు పట్టించుకోకుండా మీ జీవితాన్ని మీరు గడిపినప్పుడు కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు లైఫ్లో ఆనందంగా ఎప్పటికీ ఉండలేరు. వాళ్ళు అనే సూటిపోటి మాటలను మీరెందుకు పట్టించుకోవట్లేదు, వారు పెట్టే ఇబ్బందులకు మీరెందుకు బాధపడట్లేదు అని ఆలోచిస్తూ
వారి సొంత పనులను కూడా వదిలేసుకుని వాళ్ళు వాళ్ళ జీవితంలో అక్కడే ఆగిపోతారు. వాళ్ళు తెలియకుండానే ఒక నరకాన్ని వాళ్ళ చుట్టూ క్రియేట్ చేసుకుంటారు. కానీ మనం అలా అవ్వకుండా మంచి మనుషులతో, మంచి మనసుతో, మంచి ఆలోచనలతో జీవితంలో ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి. కానీ ఇక్కడ సినిమాల్లో చూపించినట్టుగా ఒక పొయిటిక్ ఎండ్ ఉండకపోవచ్చు, కానీ లాంగ్ టైంలో మీ అంత హ్యాపీగా ఇంకెవ్వరూ ఉండరు. అందుకే పగలాంటి నెగిటివ్ ఎమోషన్ని వదిలేసి సంతోషం, ప్రేమ లాంటి పాజిటివ్ ఎమోషన్ని తీసుకుంటే జీవితం చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.